అదే మేడం. ఓకే. అంటే మీకు అనిపించిందా ఏమైనా పాజిటివిటీ లోపల ఉన్నప్పుడు నేను కప్పు విన్ అవుతాను అనే పాజిటివిటీ మీ లోపల ఉండేదా? అంటే మనం ఇప్పుడు మనం ఏ పని చేసినా మనం జనరల్గా సక్సెస్ అవ్వాలి, మనమే సొంతం చేసుకోవాలి అని మనం పని మొదలు పెడతాం మేడం. 100% ఉంటుంది కదా మేడం. ఎంతమందిలో 22 మందిలోని టాప్ 7 వరకు వచ్చానంటే దగ్గరే ఉన్నాం ఇంకా కప్పుకి అని కంపల్సరీ. అంటే కప్పు కంటే ముందు మేడం టాప్ 5లో ఉంటానని నేను అనుకున్నాను మేడం. పక్కా టాప్ 5లో ఉంటాను అని అనుకున్నాను మేడం. ఎందుకంటే 13 వీక్ 14 వీక్ అన్నాక మనకు ఒక ఆలోచన వచ్చేస్తుంది కదా మేడం. అప్పుడు అనుకున్నాను మేడం. యాక్చువల్లీ 14th వీక్ అంటే 1 వీకే కదా మేడం. యాక్చువల్లీ ఇంకా గ్రాండ్ ఫినాలేకి టాప్ 5లో ఉంటాను అని అనుకున్నాను, కానీ అది లేదు. అది కొంచెం బాధ అనిపించింది. సుమన్ శెట్టి గారు బాధపడద్దు, కప్పేముందండి, అందరు మనసులు గెలిచారు మీరు. అదే అంటే ఒక పాజిటివ్, ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు పాజిటివిటీతో బయటికి బిగ్ బాస్ నుంచి రావడం వెరీ రేర్. అలా మీరు వచ్చారు, అది చాలు ఇంకా. అదే మేడం, అది నిజంగా. అదే బయటకు వచ్చిన తర్వాత మాకు లోపల ఉన్నంత వరకు ఏం తెలియదండి. బయటకు వచ్చిన తర్వాత చూస్తున్న వీడియోస్ కానీ మొత్తం ట్రోల్ అయినవి అవన్నీ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, కప్పు కాదు, నిజంగా ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాను అని నిజంగా చాలా హ్యాపీ మేడం. ఇంకొకటి ఏంటంటే, మీ భరణి అన్న గారి గురించి నేను ముందు మాట్లాడదాం అనుకోండి, ఎందుకంటే మీ మనసు మొత్తం నిండిపోయారు భరణి అన్న. అండ్ మీరు హౌస్లోంచి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు, నాకు బాగా గుర్తుంది. మా భరణి ఎవరు ఏమనుకోవద్దు, మా భరణి అన్న జాగ్రత్త అని చెప్పారు. ఎందుకండి అంత కనెక్ట్ అయ్యారు? అసలు ఏంటి ఆ కనెక్షన్కి రీజన్? మాకు ఫస్ట్ అయితే ఎవరు సపోర్ట్ లేదు మేడం హౌస్లో. మీరు 24/7 చూసుంటే కానీ మీకు మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే అందరు గ్రూప్గానే ఆడారు మేడం. అందరికి మాకైతే సపోర్ట్ లేదు. ఫస్ట్ అవుట్ ఆఫ్ ది గేమ్ చేయాలి అంటే ఫస్ట్ బర్నానా, సెకండ్ నేను, దివ్య ఉన్నప్పుడు దివ్య, మా ముగ్గురిని తీసేవారు మేడం ఫస్ట్ నుంచి. ఇంకా అందుకే నాకు ఏంటంటే లాస్ట్ ఇంకో 1 వీక్ ఉంది, ప్లీజ్ మా బర్నాన్ని అందరూ చూసుకొని అని అన్నాను. ఎందుకంటే బాగా కనెక్ట్ అయ్యాను. నాకు ఆల్రెడీ ఒక 2 మూవీస్ నేను బర్నాన్తో వర్క్ చేశాను మేడం. అంటే లైట్గా ర్యాపో, అంత పూర్తిగా కాదు, కొంచెం లైట్గా ర్యాపో. అక్కడ కూడా షేరింగే, క్యారీమెన్ కూడా షేరింగే, బర్నాన్న నేను బెడ్ షేరింగే. ఇక్కడ బాగా డే 1 నుంచి బాగా కనెక్ట్ అయ్యారు మేడం అన్న. అంటే మేము టాస్క్లు ఆడినప్పుడు కానీ ఫిజికల్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం, ట్విస్ట్ అవ్వడం, ఇవన్నీ కొంచెం ప్రాబ్లం అయింది మేడం. తను బాగా కేర్ తీసుకున్నాను నాకు, నా గురించి కానీ అందరి గురించి బాగా, నా గురించి ఇంకా బాగా కేర్ తీసుకున్నాను. ఎందుకంటే బెడ్ పార్ట్నర్ కదా మేడం. ఓకే, బయటకు వచ్చాక కలిసారా భరణి గారిని? కలిసారా? ఆల్రెడీ లంచ్కి వెళ్ళాం మేడం, కలిసాము. కానీ మీరు ఏదో ట్రిప్కి వెళ్తా అన్నారు, యాక్చువల్లీ ఏంటి ఇలా మీ వైఫ్కి తెలియకుండా సైకిల్ చేశారు కదా? లేదు మేడం, యాక్చువల్లీ ఇమ్ము కళ్యాణ్ మేము అందరూ మాట్లాడుకుంటుండ్రు, అన్న ఏం కంట్రీస్కి వెళ్ళారు ఏంటి, మీరు షూటింగ్స్కి వెళ్తుంటారు కదా అంటే, ఇలాగా అని చెప్తున్నాం. సింగపూర్ వెళ్ళాను, ఇలాగా మలేషియా వెళ్ళా, స్విట్జర్లాండ్ వెళ్ళా, ఇలాగా బ్యాంకాక్ వెళ్ళా. అన్న బ్యాంకాక్ వెళ్ళావా అని ఇమ్ము అడిగాడు. వెళ్ళాను అని అన్నాను. సరే నేను ఎప్పుడు వెళ్ళలేదని వెళ్దాం అనుకుంటున్నాను అంటే, సరే ఈ బిగ్ బాస్ అయిపోయి మనం వెళ్దాము అని అన్నాను మేడం. సో ప్లాన్ ఉందా? అంటే ఇప్పుడు బిజినెస్ బాగా